ఇక ఏలూరు జిల్లాలోనే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మెడికల్ షాపులకు నిషేధిత డ్రగ్స్ అందుతున్నాయని అధికారులు గుర్తించారు. నిషేధిత కంపెనీల వయాగ్రా, అబార్షన్ కిట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ అమ్ముతున్నారనే కోణంలో పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు మా రిపోర్టర్ ఏలూరు నుంచి మల్లికార్జున్, అలాగే రాజమండ్రి నుంచి శ్రీనివాస్, కాకినాడ నుంచి సాయి సుధీర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఏలూరు నుంచి మల్లికార్జున్తో మాట్లాడదాం. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ అసలు నిషేధిత డ్రగ్స్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ ఎందుకు అమ్ముతున్నారు? అసలు వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఎలా ఇలా మార్కెట్లో విచ్చలవిడిగా బయటకు వచ్చేస్తున్నాయి మెడిసిన్స్? ప్రియ, కేవలం లాభాల కోసం వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు మెడికల్ షాప్లో ఒక ఎజెండాగా పెట్టుకున్నా. ఇందులో భాగంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఉపయోగించినటువంటి మెడిసిన్ అన్నింటినీ కూడా ఈ మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. కేవలం 1కి 4 రెట్లు లాభం వచ్చేటటువంటి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వయాగ్రా టాబ్లెట్స్ అలాగే అబార్షన్ కిట్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమాత్రం కూడా వాడకూడదు. డోసు మించితే అవి ప్రాణాల మీదకి తెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దానికి ఎడిక్ట్ అయితే దుష్పరిణామాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అయితే వీటికి సంబంధించి గత 2-3 రోజులుగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు చేస్తున్నటువంటి సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ రకమైనటువంటి వయాగ్రా కానీ అబార్షన్ కిట్లు కానీ పెద్ద మొత్తంలో అమ్మకాలు సాగిస్తున్నట్టు, అది కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా బుట్టాయిగూడెం అలాగే కొయ్యలగూడెం ప్రాంతాల్లో, అంటే మారుమూల గ్రామాల్లో ఉండేటటువంటి మెడికల్ షాప్స్, మనం చూస్తున్నటువంటి లక్ష్మీ దుర్గా మెడికల్ షాప్ ఏదైతే ఉందో బుట్టాయిగూడెం అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా వీటి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి నిన్న చేసినటువంటి చెకింగ్స్ లో ఇటువంటి షాపుల్లో అమ్మకాలు సాగిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని ఈ షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే రాజమండ్రి నుంచి ఓ వ్యక్తి ఒక మెడికల్ ఏజెంట్గా పనిచేస్తూ అతను ఇటువంటి షాపులన్నిటికీ కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, వయాగ్రా లాంటివి అలాగే అబార్షన్ కిట్లను సరఫరా చేస్తున్నారు. వీటికి ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వట్లేదు. బిల్లులు ఉండవు కాబట్టి వాటిపైన ఉండేటటువంటి ఎంఆర్పీ రేటుకు మించి కూడా వాటిని అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇందులో డబ్బులు ఎక్కువ వస్తాయని కకృతి పడి ఎలాంటి మారుమూలు ఉండేటటువంటి మెడికల్ షాప్స్లో ఉండేటటువంటి నిర్వాహకులు వాటిని అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. దీంతో అవి అక్కడ వాడేటటువంటి ప్రజలపైన తీవ్రంగా దుష్పరిణామాలు అనేవి చూపిస్తుంటాయి. ఎందుకంటే వీటిని ఉపయోగించే వాళ్ళలో ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉంటారని తెలుస్తుంది. అయితే ఇటీవల కొంతమంది యువకులు కూడా ఎక్కువగా వీటిని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, తన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో గర్భం దాల్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ అబార్షన్ కిట్ల ద్వారా సొంత వైద్యం చేసుకోవడంతో అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టుకుని సాధారణ తనిఖీల్లో మెడికల్ షాపుల్లో నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇవి పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. హైదరాబాద్ నుంచి వీటిని తీసుకురావడం, అలాగే ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తే ఎవరికి అనుమానం కూడా రాకుండా ఉంటుంది, అలాగే వ్యాపారం కూడా సాగుతుంది అనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఎక్కువగా మెడికల్ షాప్ నిర్వాహకులు వీటిని అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మెడికల్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి అక్కడ వాటిపైన రెగ్యులర్ తనిఖీలతో పాటు ఇప్పుడు పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి ఇటువంటి మెడిసిన్స్ ఇచ్చారో అనేటటువంటి విషయాలను సేకరిస్తే దాదాపుగా 30 నుంచి 40 షాపుల వరకు కూడా ఇటువంటి మెడిసిన్ అన్నింటినీ కూడా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ ఒక 7 షాపుల వరకు కూడా సీజ్ చేశారు. ఆ షాపుల్లో ఈ వయాగ్రాతో పాటు అబార్షన్ కిట్లు, ఇవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి, కానీ అటువంటి నిబంధనలు ఏవి పాటించకుండా కేవలం షాపుల్లో ఒక మెడికల్ షాప్లో తలనొప్పికి టాబ్లెట్ అడిగితే ఏ రకంగా ఇస్తారో అదే రకంగా ఆ వయాగ్రాని కానీ అబార్షన్ కిట్లను కానీ ఇచ్చేయడం జరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని వాడితే ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, దాంతో తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఇది డబ్బుల కోసం చూసుకుని, లాభాల కోసం చూసుకుని మాత్రమే ఇటువంటి అమ్మకాలు సాగిస్తున్నారనేటటువంటి విషయాన్ని గుర్తించారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా మెడికల్ షాపుల పైన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఇటు 2 జిల్లాల్లో కలిపి, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు ఇప్పటికే 40 షాపుల్లో ఇటువంటి అమ్మకాలు సాగుతున్నట్టుగా గుర్తించారు. ఇక భవిష్యత్తులో ఇంకా చేయబోయేటటువంటి తనిఖీల్లో
ఏ రకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది మెడికల్ షాపుల నిర్వాహకులు తనిఖీలు జరుగుతున్నాయి, ఇలాగ డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించి తమ దగ్గర ఉండేటటువంటి ఈ ఉత్ప్రేరకాలుగా పనిచేసేటటువంటి వయాగ్రా కానీ అలాగే ఇల్లీగల్గా ఉపయోగించేటటువంటి అబార్షన్ కిట్లు కానీ షాపుల నుంచి తొలగించడం, వాటిని సీక్రెట్ ప్లేస్లో పెట్టుకుని తమకు నమ్మకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మకం కుదిరాక మాత్రమే అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.